హాయ్ అండి. ఈ రోజు అయితే మోస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేస్తాను అండి. ఇవన్నీ కూడా మనకు నియర్లీ ఒక 25 ప్లేస్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది. సో వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేస్తే కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి మీకు డైరెక్ట్గా కనిపించేస్తాయండి. లేదు అనుకుంటే ఛానల్ పేజ్లో పోస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ జ్యువెలరీ చూడండి. ఇది అయితే నా ఫేవరెట్. మంచి బీట్స్ కలెక్షన్తో ఉంటుంది. అది కూడా మనకు షుగర్ బీట్స్తో అయితే ఇచ్చేసారు అండి. షేన్ చాలా బాగుంది. 900 రూపీస్ పడుతుంది. పెద్ద లాకెట్ వచ్చింది. అసలు పికాక్ ప్యాటర్న్లో ఎంత బాగుంది చూడండి. మిడిల్లో మంచి రెడ్ కలర్ స్టోన్, దాని చుట్టూ కూడా వైట్ కలర్ బుడ్డి బుడ్డి స్టోన్స్ భలే ఉంది అండి. అండ్ పైన కూడా పికాక్ దగ్గర మళ్ళీ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్తో అయితే ఇచ్చేసారు. పైన బీట్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అసలుకి అటు 5 లేయర్స్ ఇటు 5 లేయర్స్లో ఇచ్చేసారు. కొంచెం పెద్దగానే ఉంటుంది అండి. మనకి లాంగ్ హారం వేసుకున్న లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా కొంచెం మనకు షేనీ ఉంటుంది అండి బీట్స్ అని కూడా. ఇయర్ రింగ్ చూసుకుంటే ఇలా జస్ట్ రెగ్యులర్గా వచ్చాయండి. ఇయర్ రింగ్స్ పెద్ద స్పెషల్ ఏం లేదు. బట్ పెండెంట్ మాత్రం చాలా బాగుంది. పెండెంట్లో వచ్చిన డ్రాప్ని ఇయర్ రింగ్స్కి అయితే ప్రొవైడ్ చేసి కింద చిన్న చిన్నగా మనకు కుందన్స్ అయితే ఇచ్చేసారు అండి. లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ జ్యువెలరీ కూడా సూపర్గా ఉంటుంది. మనకు షార్ట్ నెక్లెస్ టైప్లో ఉంటుంది. ఇందులో ఇంకొకటి రెడ్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అండి. అన్నిటికి కూడా సెట్ అయిపోతుంది అనేసి. ప్రైస్ చూసుకున్నట్లయితే 760 రూపీస్ అలా పడింది. అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. కింద చూడండి మంచి ముత్యాలు గుత్తుపూసలు యాడ్ చేశారు. అండ్ పైన మనకు మన మిడిల్లో ఏంటంటే కొంచెం డ్రాప్ టైప్లో వచ్చి అందులో మంచి స్టోన్స్ అయితే చేశారు. చుట్టూ కూడా మనకు లీవ్స్ టైప్లో వస్తుంది అండి. సింపుల్గా మనకు కొంచెం లోటస్ థీమ్లా అనిపిస్తుంది చూడడానికి మాత్రం. చాలా బాగుంది. అసలుకి వేసుకుంటే నెక్ దగ్గరగా వచ్చేస్తుంది. అండ్ నెక్ అంతా కవర్ చేస్తుంది అండి. కింద గుత్తుపూసలు రావడం వల్ల ఏంటంటే చాలా సూపర్గా అనిపిస్తుంది. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. దీనికి వచ్చిన ఇయర్ రింగ్ చూసుకున్నట్లయితే పైన మనకు ఇక్కడ ఏదైతే సేమ్ నెక్లెస్లో వచ్చిందో అదే ప్యాటర్న్ ఇచ్చేసి కింద జుంకా అయితే యాడ్ చేశారు అండి. సో మళ్ళీ చిన్న చిన్న లైక్ పూసలు కూడా యాడ్ చేశారనమాట. ముత్యాల టైప్లో యాడ్ చేశారు. లుక్ చాలా బాగుంది. ఈ జ్యువెలరీ కూడా సూపర్గా ఉంటుంది అండి. ఇదేంటంటే మనకు చోకర్ టైప్లో ఉంటుంది. ఇది కిడ్స్కి వేసినా కూడా చాలా బాగుంటుంది. 750 రూపీస్ పడింది. అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది. మిడిల్లో చూసుకుంటే ఇలా మనకు 8 షేప్లో వచ్చేసింది అండి. నేను పింక్ కలర్ స్టోన్తో తీసుకున్నాను. బేబీ పింక్లో. ఇందులో ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ సైడ్కి చూసుకుంటే స్టిఫ్గా వచ్చేసి వాటిలో స్టోన్స్ అయితే ఇచ్చేసారు. కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా డెఫినెట్గా మంచిగా సెట్ అయిపోతుంది అండి. చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు 8 వచ్చేస్తుంది డౌన్. పైన పింక్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు. అండ్ 8లో కూడా మంచి పింక్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది అండి. బేబీ పింక్లో వచ్చేస్తుంది అనమాట. లైక్ పేస్టల్ కలర్స్లో ఉంటుంది. లుక్ చాలా బాగుంది. అండ్ ఇదేంటంటే కొంచెం యూనిక్గా ఉందని తీసుకున్నాను. కాస్ట్ల పేరు థీమ్తో. అండ్ ఈ థీమ్ ఎప్పుడైనా కూడా ట్రెడిషనల్ లుక్ తెస్తుంది అండి. అండ్ ఎప్పుడైనా కూడా అసలుకి చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అనమాట. సో 830 రూపీస్ పడింది. 530 రూపీస్ పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే. మిడిల్లో చూడండి మనకు లైక్ మూన్ షేప్ అయితే ఇచ్చేసారు అండి. మంచి రెడ్ కలర్ స్టోన్స్తోని. దానిపైన చక్కగా గ్రీన్ కలర్ స్టోన్ కింద మంచి ముత్యాలు అయితే యాడ్ చేశారు. అండ్ సైడ్ కూడా మనకు మొత్తం మంచి కాసుల పేరు థీమ్ అయితే ఇచ్చేసారు. లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి మొత్తం కాయిన్స్ అయితే యాడ్ చేశారండి. లుక్ చాలా బాగుంది. సేమ్ పెండెంట్ ఎలా ఉంటుందో అలానే బోత్ ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చిన్నగా భలే క్యూట్గా ఉన్నాయండి. అసలు వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంది. ఇది ఒకటి నేను లాంగ్లో తీసుకున్నాను. సేమ్ బీట్స్ కలెక్షన్లో వచ్చేస్తుంది. బీట్స్లో ఏదైనా కూడా షార్ట్ కన్నా లాంగే చాలా బాగుంటుంది అండి. సో దేనిపైనకైనా కూడా సింపుల్గా సెట్ అయిపోతుంది అనమాట. కింద పెండెంట్ చూడండి. మిడిల్లో చిన్న జుంకా యాడ్ చేసి కింద మనకు చక్కగా సర్కిల్ షేప్లో మంచి స్టోన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ వాటితో పాటు ముత్యాలు కూడా యాడ్ చేస్తారనమాట కింద హ్యాంగింగ్లో. అండ్ పైన చూసుకుంటే మనకు జస్ట్ ఒక నార్మల్ థీమ్ అయితే వచ్చేస్తుంది అండి. దీనిలో స్పెషల్గా థీమ్ అంటూ ఏమీ లేదు. సైడ్కి మంచి ముత్యాలు అయితే యాడ్ చేశారు. పైన నియర్లీ అటు 9 to 10 లేయర్స్ ఉన్నాయి. ఇటు కూడా సేమ్ అండి. లేయర్స్ చాలా బాగున్నాయి అనమాట. మనకు వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వాటితో పాటు చిన్న చిన్న గోల్డ్ కలర్ బీట్స్ కూడా యాడ్ చేశారు అనమాట. అవన్నీ కూడా షుగర్ బీట్స్ అండి. చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో లాంగ్లో వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకు పెండెంట్ కింద వచ్చేసింది కదా, సేమ్ అదే మోడల్లో వచ్చేస్తుంది అనమాట. సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ వస్తాయండి. మనకు మీడియం సైజ్లో ఉంటుంది. సైజ్ చూసుకున్నట్లయితే. అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. అసలు సింపుల్గా అద్దరిపోయింది. ఈజీగా 10 out of 10 చూడండి. అంత బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం. ఇవన్నీ దేనిపైకైనా కూడా సెట్ అయిపోయే జ్యువెలరీ అనమాట. అండ్ ఈ జ్యువెలరీ కూడా చూడండి. ఇది అయితే సూపర్ కదా. అసలుకి సింపుల్గా ఇష్టపడే వాళ్ళు మాత్రం 100% ట్రై చేయొచ్చు అండి. 650 రూపీస్ పడింది. సో 4.3 రేటింగ్ కూడా ఉంది. అండ్ కింద రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం మనకు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. కింద చూడండి మనకు పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి సైడ్స్కి పికాక్ సైడ్స్కి గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చేసారు. అండ్ మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కింద కూడా మనకు మ్యాంగో బుటర్స్ లైక్ మామిడి పిందెల థీమ్ వచ్చేసి అందులో గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చేసారు. వాటితో పాటు మంచి గుత్తుపూసల టైప్లో కింద యాడ్ చేశారు అండి. పైన జస్ట్ నార్మల్గా స్టిఫ్ చైన్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చినంత వరకు చాలా బాగుంది. మంచి చోకర్ అండ్ ఇయర్ రింగ్స్కి అయితే నేను పెద్ద ఫ్యాన్ అసలుకి. పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద జుమ్కాస్ అయితే యాడ్ చేశారు. అవి కూడా పెద్ద సైజులో వచ్చాయండి.
చూడ్డానికి అయితే లుక్ అద్దరిపోయింది. సింపుల్గా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది ఏంటంటే మనకు పెట్టుకున్నా కూడా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండి. చాలా బాగుంది. ఈవెన్ ఇది కిడ్స్కి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఓన్లీ పెన్నిన్ దగ్గర మాత్రమే హెవీగా వచ్చేసి మిగతా అంతా కూడా జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా ప్రొవైడ్ చేశారు కదండి. దానివల్ల లుక్ అనేది చాలా డీసెంట్గా అనిపిస్తుంది అండ్ మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట. సో నాకైతే క్వాలిటీ పరంగా కూడా చాలా నచ్చేసింది. ఇది అయితే మనకు పార్టీ వేర్ కలెక్షన్కి వచ్చేస్తుంది అని ఫుల్గా స్టోన్స్తో ఉంటుంది. అది కూడా మల్టీ కలర్స్లో వచ్చాయి కదా. సో నాకైతే పర్లేదు అనిపించేసింది. అండ్ 950 అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే. ఇది ఇంతవరకు నేను గోల్డ్ ప్లేటెడ్ చూపించాను కదా, ఇది సిల్వర్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మధ్యలో వచ్చిన స్టోన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వచ్చాయండి. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వచ్చేసాయి. అండ్ కలర్స్ కూడా చూడండి మంచి అన్నీ కూడా ఒకటో రెండో లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి. మిగతా అవన్నీ కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. ఇలాంటి కాంబినేషన్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా రేర్గా దొరుకుతాయి అనమాట. సో పేస్టల్ కలర్స్లో అయితే చాలా తొందరగానే దొరికేస్తాయండి. బట్ ఇలాంటి డార్క్ కలర్స్లో చాలా తక్కువగా దొరుకుతుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ కూడా అంతే బాగుంది. అసలుకి క్వాలిటీ కోసమన్నా తీసుకోవచ్చు అండి, అంత సూపర్గా ఉంది. సో మళ్ళీ ఆ స్టోన్స్ చుట్టూ కూడా మనకు 80 స్టోన్స్ అయితే యాడ్ చేశారు. వాటితో పాటు ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్టోన్స్ కింద పడ్డ ఊడిపోకుండా సైడ్కి బాగా స్టిక్ చేశారు అండి. లైక్ మనకు గోల్డ్ ఇయర్ రింగ్ గోల్డ్కి మనం రింగ్ చేయించుకుంటే సైడ్కి ఎలా అయితే వచ్చేస్తుందో అటాచ్ చేసి అలా అయితే ఇచ్చేసారు. వీటి వల్ల ఏంటంటే స్టోన్స్ అసలు ఊడిపోవండి ఎన్నిసార్లు కింద పడ్డా కూడా. అది అయితే బెస్ట్. అండ్ ఇయర్ రింగ్ కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇది ఒకటి కొంచెం బడ్జెట్లో వస్తుందని తీసుకున్నాను. 400 రూపీస్ పడింది అండి. ఇదేంటంటే మనకు పికాక్ పార్ట్లో తీసుకున్నాను. సైడ్కి చూడండి ఫుల్గా మనకు మొత్తం 7 పికాక్స్ అయితే ఇచ్చేసారు. అటు 7 ఇటు 7 మిడిల్లో అంతా కూడా మనకు చక్కగా స్టోన్స్తో ఇచ్చేసారు అండి. రెడ్ కలర్ వైట్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. వాటితో పాటు చిన్న చిన్న ముత్యాలు సింగిల్ అయితే కింద హ్యాంగ్ చేశారనమాట. అండ్ పెండెంట్ కూడా అంతే బాగుంటుంది. లాస్ట్ ఎండ్లో కూడా మనకు ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారండి. ఫుల్లీ గోల్డ్ ప్లేటెడ్. ఇయర్ రింగ్ చూసుకున్నట్లయితే మనకు మొత్తం అంతా కూడా జుమ్కా మోడల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా నీట్గా ఉంది అండి, చాలా సింపుల్గా. పైన జుమ్కాలో ఏంటంటే పైన ఫ్లవర్ థీమ్ వచ్చేసి సో ఎక్కడ స్టోన్ లేదు అండి జుమ్కాలో, ఓన్లీ కింద మాత్రమే ముత్యాలు యాడ్ చేశారు. చూడడానికి అయితే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ కింద పెండెంట్లో కూడా మనకు మంచి గ్రీన్ కలర్ స్టోన్ అయితే యాడ్ చేసేసి చాలా బాగా ఇచ్చారు అండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, సింపుల్గా అద్దరిపోయింది అనమాట క్వాలిటీ కూడా. అండ్ ఇది అయితే నా ఫేవరెట్ అండి, నాదే కాదు ఎవరికైనా నచ్చాల్సిందే. సో 1400 అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే. బట్ ఇట్స్ 100% వర్త్. చాలా చాలా బాగుంది అండి. సో నాకు ఈ పెండెంట్ బయట మనం పెండెంట్ తీసుకుంటేనే ఆ మాత్రం పడుతుంది, అంత బాగుందనమాట. సో పర్టికులర్గా దీనికోసమనే కాదు, దేనిపైకైనా వేసుకోవచ్చు అనమాట. పెండెంట్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్లో ఆల్మోస్ట్ దేనికైనా మ్యాచ్ చేయొచ్చు అండి. కొంచెం ఆ కింద మ్యాచ్ అయ్యే కలర్ని చూసి వేసుకుంటే సరిపోతుంది. సో నేను రేర్గా చూశాను అండి ఈ కలెక్షన్ మాత్రం. మనకు వినాయకుని థీమ్తో తీసుకున్నాను. కింద మొనాలిసా బీడ్స్ అయితే యాడ్ చేశాను. పైన మనకు వినాయకుడిని ఇచ్చేసారు అండి. అండ్ మధ్యలో ఏంటంటే పింక్ కలర్ స్టోన్ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పైన బీడ్స్ మళ్ళీ మనకు మంచి ముత్యాలు అలానే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే యాడ్ చేశారు. సో జస్ట్ దాన్ని ఇట్లా పెట్టేసుకోవడమే అండి. దేనికైనా కూడా మనం ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. అది రెండింటిని కనెక్ట్ చేయకుండా ఇచ్చేసారు అండి. జస్ట్ మనం దాంట్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్లు. సో హైట్ కూడా మనకి లాంగ్ హారం హైట్లో వచ్చేస్తుంది అనమాట. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అయితే కొంచెం సింపుల్గా వచ్చేసింది అండి. ఇయర్ రింగ్ చూసుకున్నట్లయితే మంచి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చేసి దానికి ఏంటంటే చిన్న చిన్న ముత్యాలను అయితే మనము హ్యాంగ్ చేశారనమాట. సో సింపుల్గా చాలా బాగుంది అండి, చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఈవెన్ మనం డ్రెస్సెస్ పైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం సింపుల్గా ఇచ్చేసారు కదా, లుక్ అనేది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది కూడా లాంగ్ హారంలో తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో 870 అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే. అండ్ కింద చూడండి అసలుకి మొత్తం గుత్తు పూసలు వాటితో పాటు గ్రీన్ కలర్ బీడ్స్ అయితే యాడ్ చేశారు. పైన చూసుకుంటే మనకు సర్కిల్ షేప్ వచ్చేసి వాటిలో కూడా గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మంచిగా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చేసారు అండి. పైన చూసుకుంటే మళ్ళీ పగడాలు గ్రీన్ కలర్ బీడ్స్ తోని మనకు అటు 4 లేయర్స్ ఇటు 4 లేయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. పెండెంట్కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అండి. సో చాలా బాగుంది. పైన జస్ట్ మనకు గోల్డ్ కలర్ బీడ్స్ తోని యాడ్ చేశారు, జస్ట్ మొత్తం కనెక్ట్ చేశారనమాట. సో వేసుకుంటే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. అంతా కూడా మనకు మంచి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి, చాలా బాగుంది క్వాలిటీ కూడా. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ పైన మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు అండ్ కింద చూసుకుంటే జుమ్కా విత్ గుత్తు పూసలు అయితే వచ్చేసింది. సో చాలా ఎక్కువ యాడ్ చేశారండి గుత్తు పూసలు, దానివల్ల లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇయర్ రింగ్ది. నాకైతే ఓవరాల్గా చాలా నచ్చేసింది అండి ఈ జ్యువెలరీ కూడా. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చోక టైప్లో ఉంటుంది. సేమ్ మనకు గ్రీన్ కలర్ బీడ్స్తో అయితే మేక్ చేశారు అండి. ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారి దీంతోనే తీసుకున్నాను. సో నాకు తెలియదు ఎందుకో కానీ నాకు ఇలాంటివి ఎక్కువగా నచ్చుతాయండి. నేను ఎక్కువగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి థీమ్ ఉన్నవే ఎక్కువగా తీసుకుని ఉంటాను జ్యువెలరీస్లో, అదొక ఇంట్రెస్ట్ నాకు అంతే. సో నార్మల్గా బీడ్స్ కలెక్షన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నవే నాకు కనిపిస్తాయి. అండ్ నేను కూడా ఎక్కువ అవే తీసుకుంటాను, చాలా రేర్గా మిగతాయి తీసుకుంటాను అనమాట. ఇక్కడ చూడండి కింద మంచి మొనాలిసా బీడ్స్ వాటితో పాటు గుత్తుపూసలు. అండ్ అక్కడ చూసుకుంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారికి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో పికాక్ పార్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ మనకు లక్ష్మీదేవి అమ్మవారు కూడా చక్కగా మనకు మంచి లోటస్ ఫ్లవర్స్లో ఉంటుంది
అండి. సో సైడ్ కూడా లేయర్ చాలా బాగుంది మనకు. అవి కూడా లైట్ కలర్లో వచ్చేసాయండి బీడ్స్ అంతా కూడా. వీటితో పాటు ఇయర్ రింగ్ చూసుకున్నట్లయితే పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి డౌన్కి మంచిగా ముత్యాలు అలానే మంచి గ్రీన్ కలర్ బీట్ అయితే యాడ్ చేసి చాలా బాగా ఇచ్చేసారు. లైక్ గుత్తు పూసల టైప్లో వచ్చేస్తుంది అండి. కొంచెం షార్ట్గా ఉంటుంది బట్ లుక్ అనేది చాలా బాగుంది. ఈ టైప్లో ఇంతకుముందు ఆల్రెడీ ఒకటి షేర్ చేశాను అండి. కొంచెం అదే టైప్లో ఉంటుంది బట్ లుక్ అనేది చేంజ్లో వస్తుంది. ఇది కూడా నేను లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో తీసుకున్నాను. పైన చూడండి అసలుకి పీకాక్ ఎంత బాగా వచ్చేసిందో. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లోకి మనకు ఏదైతే ఫెదర్స్ ఉంటాయో అవి పైకి వెళ్ళినాయి చూడండి. మనకు లక్ష్మీదేవి అమ్మవారు పై సైడ్ ఇచ్చేసారు. అండ్ మనకు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు డౌన్కి చూసుకుంటే మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కింద లోటస్ కింద మళ్ళీ మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూడండి అటు 4 లేయర్స్ ఇటు 4 లేయర్స్లో వచ్చేస్తుంది అనమాట మొత్తం బీడ్స్ కలెక్షన్. వాటితో పాటు మనకు ఎలిఫెంట్ లాకెట్స్ని కూడా ఇచ్చేసారు అండి. మొత్తం అటు 3 వస్తాయి ఇటు 3 వస్తాయి అనమాట. సో ఎంత బాగుంది అంటే స్టైల్ మాత్రం ఈ మధ్య కాలంలో ఇలానే బాగా ట్రెండింగ్ కలెక్షన్ అండి. సో ఎక్కువగా మనకు ప్లెయిన్ బీడ్స్ కాకుండా ఇలా ఏదో ఒక లాకెట్ అయితే యాడ్ చేస్తున్నారు. అక్కడ ఎలిఫెంట్స్ కానీ లేదంటే మనకు లోటస్ కానీ లేదంటే పీకాక్ కానీ ఇలా వచ్చేస్తున్నాయి. అండ్ ఇయరింగ్ కూడా చూడండి అసలుకి ఎంత యూనిక్గా వచ్చిందో. మనకు పైన ఎలిఫెంట్ ఇచ్చారండి. ఫస్ట్ టైం నేనైతే ఈ టైప్ చూడడం. పైన ఎలిఫెంట్ వచ్చేసి డౌన్కి మంచి గుత్తు పూసలు మోనాలిసా బీడ్స్ యాడ్ చేసిన జుంకా అయితే యాడ్ చేశారు. సింపుల్గా అద్దరిపోయింది. అండ్ ఇది కూడా నేను పెండెంట్ కోసమే తీసుకున్నాను అండి. 1350 అలా పడింది. ప్రైస్ చూసుకున్నట్లయితే వీటిలో 2 కలర్స్ ఉన్నాయి. పీచ్ ఈ పేస్టల్ కలర్ ఒకటి, ఇంకొకటి మనకు బ్లాక్ కలర్లో ఉంది అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆ పైన చైన్ అయితే కొంచెం నార్మల్గా రెగ్యులర్ చైన్ టైప్లో ఉంటుందండి. మంచి ఇది వేసుకుంటే కూడా మనకు గోల్డ్ జ్యువెలరీ వేసుకున్న ఫీల్ ఉంటుందన్నమాట. అంత మంచిగా ఉంది క్వాలిటీ అనేది. పెండెంట్లో ఏంటంటే మనకు పికాక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు అండి. మంచి వైట్ కలర్ స్టోన్స్ అండ్ మనకు ఈ పేస్టల్ పింక్ కలర్లో వచ్చేసి మంచిగా ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా వచ్చేస్తుంది. జస్ట్ మనకు స్టోన్స్ అయితే స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇది మా పాప కోసమే తీసుకున్నాను అండి. స్టోన్స్లో కొంచెం హెవీగా కొంచెం మంచిగా అనిపించింది. అది బడ్జెట్లో వస్తుందని తీసుకున్నాను. 550 పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మిడిల్లో మంచి సీ బ్లూ కలర్ స్టోన్ వచ్చేసి ఫుల్గా 80 స్టోన్స్తో కవర్ చేశారు. అండ్ సైడ్కి మంచి మామిడి పిందెలు వాటిపైన సర్కిల్ షేప్లో స్టోన్స్ అండ్ పైన చూసుకున్నట్లయితే సింపుల్ చైన్ అయితే కనెక్ట్ చేశారు అండి. కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట చైన్ చూసుకున్నట్లయితే. అండ్ ఇదేంటంటే మనకు నెక్ దగ్గరగా కావాలి అనుకుంటే దగ్గరగా లైక్ చోక టైప్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కొంచెం కిందికి కావాలి అనుకుంటే కిందికి పెట్టుకోవచ్చు అండి. ఏజ్ వాళ్ళకైనా కూడా డెఫినెట్గా సెట్ అయిపోతుంది అనమాట. దీంట్లో ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రాలేదు. అండ్ ఇది లాంగ్ హారంలో వచ్చేస్తుంది అండి. ప్రైస్ చూసుకున్నట్లయితే 930 రూపీస్ పడింది. లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో తీసుకున్నాను. కింద మంచి రెడ్ కలర్ మొనాలిసా బీడ్స్ వాటితో పాటు గుత్తు పూసలు అయితే యాడ్ చేశారు అండి. అవి మాత్రం లుక్ చాలా బాగుంది. అండ్ పైన మనకు లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి సైడ్స్కి పీకాక్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో మంచి పీకాక్ అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది అసలు. కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. అండ్ లక్ష్మీదేవి అమ్మవారి కింద పెద్దగా లోటస్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. పెండెంట్ కాకుండా మిగతా అంతా కూడా మనకు చిన్నగా బీడ్స్ అండి. లైక్ గోల్డ్ కలర్ బీడ్స్తోని కొంచెం పెద్దవి అటు 4 ఇటు 4 వస్తాయి. అండ్ పైన అంతా కూడా ఇంకా కొంచెం చిన్న సైజులో వచ్చేసింది. కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఉందనమాట. లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన అమ్మవారు వచ్చేసి డౌన్కి జుమ్కాస్ కింద మళ్ళీ మనకు చిన్న బీడ్స్ అయితే యాడ్ చేశారు అండి. ఫుల్గా మనకు గోల్డ్ ప్లేటెడ్లో వచ్చేస్తుంది. అండ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. క్వాలిటీ కోసం అన్నా తీసేసుకోవచ్చు అండి. మంచి ట్రెడిషనల్ లుక్ తెస్తుంది అనమాట. టెంపుల్స్కి ఆర్ వెడ్డింగ్స్కి ఇలాంటి వాటికి చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇది ముత్యాల హారం అండి. 740 రూపీస్ పడింది. నాకు ఈ స్టైల్ చాలా ఇష్టం అండి. ఇందులో ఇంకొకటి కూడా తీసుకున్నాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అది కూడా అర్థమైపోతుంది. ఇది పైన ఎలిఫెంట్ థీమ్తోనే వచ్చేసింది. అండ్ మంచిగా ముత్యాలు అయితే ఇచ్చేసారు. సో మొత్తం మనకు 2 or 3 లాకెట్స్ వస్తాయండి. ఇక్కడ ఎలిఫెంట్స్ కింద లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చేస్తుంది. పెండెంట్ చాలా బాగుంటుంది అండి. వాటితో పాటు ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కాస్ అయితే యాడ్ చేశారు. పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద జుమ్కా అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసిందో దానిపైన మళ్ళీ మనకు పికాక్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. పెండెంట్లో చూసుకున్నట్లయితే లుక్ మాత్రం అత్తిరిపోయింది. సింపుల్గా చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా అసలుకి. చూసుకున్నట్లయితే మంచి పగడాల హారం టైప్లో వచ్చేస్తుంది అనమాట. మనకు షార్ట్ నెక్లెస్. అందులో మళ్ళీ కింద చూడండి అసలుకి డ్రాప్స్ టైప్లో వచ్చేసి గుత్తు పూసలు అయితే యాడ్ చేశారు. అండ్ అక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు కూడా వచ్చేస్తుంది అండి. నెక్ అంతా కవర్ చేస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో 530 రూపీస్ అలా పడింది. అండ్ ఇట్స్ వర్త్ అండి. 100% వర్త్. అండ్ నేనైతే ఎవరికైనా కూడా కళ్ళు మూసుకొని రికమెండ్ చేస్తాను. అంత బాగుందన్నమాట ఈ జ్యువెలరీ చూసుకున్నట్లయితే. వీటితో పాటు ఇయర్ రింగ్స్ కూడా భలే క్యూట్గా ఉన్నాయి అసలుకి. చాలా చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద చిన్న ముత్యాలు అయితే యాడ్ చేశారు అండి. లైక్ మనకు రైస్ బీట్స్ లాగా చాలా చిన్నగా వచ్చేసాయి అనమాట. నాకైతే క్వాలిటీ కానీ చూడడానికి కానీ రెండింటి కూడా చాలా బాగున్నాయండి. ఇవి మాత్రం 100% ట్రై చేయొచ్చు. అంత బాగుంది. ఇది కూడా సింపుల్గా మనకు ముత్యాల హారం టైప్లో ఉంటుంది. లాంగ్లో తీసుకున్నాను. అండ్ చాలా లైట్ వెయిట్. సో 320 రూపీస్ అలా పడింది అండి. ఇట్స్ 100% బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అనమాట. కింద పెండెంట్ చూసుకున్నట్లయితే ఇలా స్టోన్స్తో అయితే ఇచ్చేసారు. అందులో ఏంటంటే ఒక పెద్ద గ్రీన్ కలర్ స్టోన్, పింక్ కలర్ స్టోన్ వస్తుంది. మిగతా అంతా వైట్. పైన చూసుకున్నట్లయితే అటు 3 లేయర్స్ ఇటు 3 లేయర్స్ వస్తుంది అనమాట.
సో చాలా లాంగ్లోనే వచ్చేస్తుంది అండి. నాకైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. జస్ట్ కాకపోతే మనకు వెయిట్ అనేది చాలా లో వెయిట్లో ఉంటుందన్నమాట. ఇయర్ రింగ్ కూడా సేమ్ పెండెంట్ ఎలా అయితే ఉంటుందో అదే దీంతో మనకు మీడియం సైజ్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. మరి మీడియం సైజ్ కూడా కాదు, అంతకన్నా చిన్నగానే ఉన్నాయి. అండ్ ఈ జ్యువెలరీ ఏంటంటే కొంచెం యూనిక్గా అనిపిస్తే తీసుకున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చక్కగా మొత్తం మంచిగా మధ్యలో చూసుకుంటే మనకు చైన్ టైప్లో ముత్యాలు అయితే వచ్చేసి డౌన్కి చిన్నగా మనకు పింక్ కలర్ స్టోన్ అయితే యాడ్ చేసి వాటితో పాటు మొత్తం గుత్తు పూసలు అయితే యాడ్ చేశారు. కిడ్స్కి చాలా బాగుంటాయండి ఇలాంటి జ్యువెలరీస్. ఏంటంటే సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇట్స్ 100% వర్త్. సో చాలా అంటే చాలా బడ్జెట్లో వచ్చేస్తుంది. 150 నుంచి 180 మధ్యలోనే వచ్చేసింది అండి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇంత తక్కువ రేంజ్లో జ్యువెలరీ రావడమే కష్టం. అంటే ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు, అది కూడా 3 స్టెప్స్లో అండి. ఎంత మంచిగా అనిపిస్తున్నాయి అంటే సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ జ్యువెలరీ కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చేసింది. సో 510 రూపీస్ పడింది అండి. ప్రైస్ చూసుకున్నట్లయితే షార్ట్ నెక్లెస్ టైప్లో ఉంటుంది. నెక్ అంతా కవర్ చేస్తుంది అనమాట. చిన్న వెడ్డింగ్స్కి అకేషన్స్కి, లైక్ వెడ్డింగ్స్ కానీ చిన్న అకేషన్స్కి కానీ లేదనుకుంటే పార్టీస్ దేనికైనా కూడా ఇంట్లో అకేషన్స్ కూడా మనం ఈజీగా స్టైల్ చేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది. అసలుకి ఎంత క్యూట్గా ఉంది అంటే జ్యువెలరీ మాత్రం అదిరిపోయింది. అందులో రెడ్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్తోని ఫుల్గా హైలైట్ చేశారు. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మనకు కింద కూడా ఎంత మంచి ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తారో చూడండి. సేమ్ అదే లుక్లో మనకు ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనకు రెడ్ కలర్ స్టోన్ మాత్రమే యూజ్ చేస్తారనమాట ఇయర్ రింగ్స్లో చూసుకున్నట్లయితే. వాటితో పాటు ఆ చిన్న రైస్ బీడ్స్ కూడా చూడండి, చాలా చిన్నగా ఉంటాయండి. మొత్తం కవర్ చేశారు, డౌన్లో హ్యాంగ్ చేసి మొత్తం ఆ నెక్లెస్ అంతా కూడా అలానే కవర్ చేశారు. అండ్ ఇది ఒకటి 300 అలా పడింది. 4.3 రేటింగ్ కూడా ఉంది అండి. సో మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద చిన్న ఫ్లవర్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో ఏంటంటే ఫుల్గా మనకు లోటస్ దగ్గర మంచి రెడ్ కలర్ స్టోన్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ సైడ్ కూడా మనకు పికాక్స్ అయితే వస్తాయండి. 3 పికాక్స్, అటు 3 ఇటు 3 వస్తుంది. వాటితో పాటు చిన్న ఫ్లవర్ని అయితే ఇచ్చేసారు మిడిల్లోని. సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే వచ్చేస్తుంది. పైన పికాక్, డౌన్కి చూసుకుంటే ఆ చిన్నగా మనకు ఫ్లవర్ థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అందులో మంచి గ్రీన్ కలర్ అండ్ మనకు రెడ్ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ జ్యువెలరీ కూడా సింపుల్గా ఎంత క్యూట్గా ఉంటుందో చూడండి. నియర్లీ 600 రూపీస్ అలా పడింది అండి. ప్రైస్ చూసుకున్నట్లయితే పికాక్ థీమ్తో తీసుకున్నాను. సో మనకు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి మనకు పికాక్స్ ఉంటాయి అండ్ కింద ఫుల్గా మంచి బీట్స్ అయితే యాడ్ చేస్తారనమాట. అక్కడ పైన చూసుకున్నట్లయితే ముత్యాల హారం టైప్లో వచ్చేసి మనకు బోత్ సైడ్స్ కూడా అటు 2 లేయర్స్ ఇటు 2 లేయర్స్లో ఇచ్చేసారు. లైట్ వెయిట్లో ఉంటుంది అండి. వెయిట్ మాత్రం చాలా లైట్గా ఉంది. ఇదేంటంటే ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అండి. జ్యువెలరీ అట్లా ట్రెడిషనల్ లుక్కి పనికి వస్తుంది, అట్లా పార్టీ వేర్కి రెండింటి కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇయర్ రింగ్ కూడా సేమ్ పెండెంట్ ఏదైతే లుక్లో ఉందో అదే లుక్లో వచ్చేసింది అండి. పెండెంట్ని 2 పార్ట్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. మనకు మంచి మీడియం సైజులో చాలా బాగున్నాయి. అండ్ ఇది ఒకటి మనకు నెక్ దగ్గరగా వచ్చేస్తుంది అండి, లైక్ చోకర్ లుక్ తెస్తుంది అనమాట. ఈ నెక్ సెట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో కొంచెం యూనిక్గా ఉందని తీసుకున్నాను అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొత్తం లైన్స్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. అందులో ఏంటంటే పింక్ కలర్, వైట్ కలర్ స్టోన్స్ అయితే ప్లేస్ చేశారు. సింపుల్గా చాలా బాగుంది అండి. యాక్చువల్గా ఏంటంటే ఈ జ్యువెలరీస్ ఈరోజు చెప్పినవన్నీ కూడా నేను ఇంతకుముందుకు మీతో షేర్ చేశాను అండి. కాకపోతే ఈ వీడియో ఏంటంటే అంతా కలిపి గ్యాదర్ చేసి ఒకే వీడియోలో ఇచ్చేస్తున్నాను అనమాట. మీకు కూడా చూడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఏమన్నా లింక్స్ మిస్ అయినా కూడా ఈ వీడియోలో అయితే అన్ని లింక్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది లార్జ్ జ్యువెలరీ అండి. సో బడ్జెట్లో వస్తుందని తీసుకున్నాను. పైన చక్కగా మొనాలిసా బీట్స్ అండ్ డౌన్లో కూడా అంతే అండి. గుత్తుపుసలు మొనాలిసా బీట్స్ యాడ్ చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి దీంతో పెండెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా లాంగ్లో వచ్చేస్తుంది. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నాకైతే మీ అందరికీ ఈరోజు పెట్టిన వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి అందరికీ కూడా బాయ్.